వెల్కమ్. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, ప్రొఫార్మ్ అకౌంట్ ఎలా బై చేయాలి, చాలా తక్కువ అమౌంట్తో 25K ఎలా బై చేయాలో మనం చూసాము. సో అలా బై చేసిన అకౌంట్లో అసలు ఏమేమి రూల్స్ ఉంటాయి, వాటిని ఎలా మనం ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన ప్రొఫార్మ్ అకౌంట్ అనమాట. మనం అకౌంట్ పర్చేస్ చేశాక మనకి డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను. 1 ట్రేడ్లో మనకి 156 లాస్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి వాళ్ళ ఒక మెయిన్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ 2 ఉంటాయి, సిఎఫ్డీస్, ఫ్యూచర్స్. సో మనకు అవసరం లేదు. సో ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ వచ్చేసి సిఎఫ్డీస్ మనకు కావాల్సింది. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి డాష్బోర్డ్ అనమాట. సో మనం ఇప్పుడు మెయిన్గా డిస్కస్ చేసేది క్యూటీ ప్రైమ్ గురించి. సో ఏవైతే మీకు డౌన్ సైడ్లో కనపడుతున్నాయి రూల్స్, వాటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బార్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మనం వేరే పేజ్లోకి ఇలా వెళ్ళిపోతాం. సో ఇక్కడ వచ్చేసి కీ ఇన్ఫర్మేషన్స్, బికమ్ ఏ ట్రేడర్, వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. సో మనకు కావాల్సింది వచ్చేసి ఇక్కడ ఎడ్జ్లో క్యూటీ ఎవాల్యుయేషన్ ప్లాన్స్ అని ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏవైతే అకౌంట్ సెక్షన్లో చూసిన రూల్స్ ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మనకి ఈ పేజ్లో ఉంటాయి. సో మీరు ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియో చూడండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను నేను ఖచ్చితంగా మీకు సొల్యూషన్ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చి వాట్ ఈస్ ద క్యూటీ ప్రైమ్ ఛాలెంజ్. సో ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. క్యూటీ ప్రైమ్ అంటే ఏవైతే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయో, సో వాటికి భిన్నంగా బిగినర్స్కి ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో అది వచ్చేసి ఈ క్యూటీ ప్రొఫార్మ్లో ఇది ఒకటే అనమాట. సో వాట్ ఆర్ ద ప్రాఫిట్ టార్గెట్ ఫర్ ఎవల్యూషన్ ఫేజ్. సో ఇది ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని ప్రొఫార్మ్స్లో సేమ్ ఇవి రూల్స్ ఉంటాయి. సో మనం మాట్లాడుకునేది వచ్చేసి 2 స్టెప్స్ ఛాలెంజ్. దీంట్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 8% ప్రాఫిట్, ఫేజ్ 2 5%. సో ఈ 8% 5% అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఎంత వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 25,000 అకౌంట్లో 8% అంటే ఎంత, 5% అంటే ఎంత అనేది చూద్దాము. సో 25,000 ఇంటూ 8% వేస్తే మనకి మన ఫేజ్ 1 క్లియర్ చేయడానికి ఎంత ప్రాఫిట్, అంటే ఎన్ని డాలర్స్ మనం ప్రాఫిట్ తీయాలో మనకి వచ్చేస్తుందండి. ఒకసారి మీకు క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక నిమిషం. 25,000 ఇంటూ 8% చేస్తే మనకి, మీరు గమనిస్తే ఇక్కడ 25,000 ఇంటూ 8% ఓన్లీ 2,000 వస్తుంది మనకి, విచ్ ఈస్ అ బెస్ట్. నార్మల్గా చాలా ప్లాట్ఫామ్స్లో ఫేజ్ 1కి 10% ఉంటుంది. ఇట్ మీన్స్ $2,500. మనం ఈ క్యూటీ ప్రైమ్లో బెస్ట్ ఏంటంటే ఓన్లీ ఫేజ్ 1కి $2,000 మనం ప్రాఫిట్ తీస్తే ఫేజ్ 1 క్లియర్ అవుతాము. సో మనకి ఫేజ్ 2కి వెళ్ళే అవకాశం చాలా ఫాస్ట్గా మనకి క్యూటీ ప్రైమ్లో దొరుకుతుంది. సో అగైన్ సేమ్ స్టేజ్ 2 సేమ్ అంతే. ఫేజ్ 1కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము, సో ఫేజ్ 2 కూడా సేమ్ అంతే. 25,000 ఇంటూ 5% వేస్తే మనం ఫేజ్ 2 క్లియర్ చేయడానికి ఎంత డాలర్స్ ప్రాఫిట్ తీయాలనేది మనకు వస్తుంది, విచ్ ఈస్ $1,250 మనం ప్రాఫిట్ తీస్తే ఫేజ్ 2 క్లియర్. అప్పుడు మనకి రియల్ ఫండింగ్ అకౌంట్ అనేది మనకి ఈక్విటీ ప్రైమ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం వాళ్ళు ఇచ్చిన ఫేజ్ 1 ఫేజ్ 2 రూల్స్ని మనం క్లియర్ చేసాం. సో ఇక్కడితో అయిపోయిందా అంటే లేదు, ఇవి జస్ట్ ప్రాఫిట్ అండ్ టార్గెట్స్ మాత్రమే. అగైన్ మెయిన్ రూల్స్ మనకి ముందు వస్తాయి. సో ఇది వచ్చేసి 2 స్టెప్. లేదు క్యూటీ ప్రైమ్లో మేము 3 స్టెప్ తీసుకున్నాము అంటే, సో దానికి
సెపరేట్ పర్సంటేజెస్. దానికి 3 స్టేజెస్ ఉంటాయి. మీకు అకౌంట్ టైప్‌లోనే ఉంది. 3 ఫేజెస్ అని. సో, ఈచ్ ఫేజ్ వచ్చి 6% అనమాట. సో, మీరు కాలిక్యులేట్ చేసేయొచ్చు. 2000 ఇంటూ 6% ఎంతైతే వస్తదో అంత మనం ప్రాఫిట్ తీయాల్సుంటది. సో, మీరిక్కడ గమనిస్తే ఆల్రెడీ మనం 25 అకౌంట్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, సో, నెక్స్ట్ రూల్ వచ్చేసి డైలీ డ్రాడౌన్ విచ్ ఈస్ 4%. డైలీ డ్రాడౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ట్రేడ్ చేసామనుకోండి. ఇవాళ ట్రేడ్ తీసుకున్నప్పుడు మన ఏవైతే స్టాప్ లాస్ ఉందో అది 4% కంటే ఎక్కువ వెళ్ళకూడదు. సో, మీకు ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఇంటూ మనకి డ్రాడౌన్ ఎంత 4%. సో, ఇంటూ 4% మనం చేస్తే ఎంత వస్తుంది? $100 వస్తుంది. ఒకసారి మీరు చేయండి. $1000 వస్తుంది. అంటే మనం $1000 సింగిల్ ట్రేడ్‌లో లాస్ అవ్వకూడదు. అలా లాస్ అయితే మన అకౌంట్ ఇమ్మీడియేట్‌గా బ్రీచ్ ఆఫ్ రూల్ కింద ఫెయిల్ అయిపోతుంది. సో, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. 25K అకౌంట్ తీసుకుంటే డైలీ డ్రాడౌన్ 4% విచ్ ఈస్ $1000. సింగిల్ ట్రేడ్‌లో మనం $1000ని నష్టపోకూడదు. సో, నెక్స్ట్ వచ్చేసి 4% మనం చేసాం కదా! సో, నెక్స్ట్ రూల్ వచ్చేసి మ్యాక్స్ డ్రాడౌన్. మ్యాక్స్ డ్రాడౌన్ మీన్స్ 10%. అంటే ఈ 2 రూల్స్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి క్లారిటీ ఇవ్వండి. డైలీ డ్రాడౌన్ అంటే మనం ఎవ్రీడే ట్రేడ్ తీసుకున్నప్పుడు $1000 కంటే కిందకి లాస్ అనేది వెళ్ళకూడదు. నెక్స్ట్ ఈ 10% రూల్ అంటే ఓవరాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 5 డేస్ ట్రేడ్ చేసామండి. సో, 5 డేస్ వచ్చి మనకి 500 లాస్. మన స్ట్రాటజీ ప్రకారం ఒక 5 డేస్ కంటిన్యూస్‌గా లాస్‌లు హిట్ అయినాయి అనుకోండి. సో, మనకి ఎంత వస్తుంది? 5 5 25 2500 వస్తుంది కాబట్టి 2500 వస్తుంది కాబట్టి 25,000 ఇంటూ 10% అంటే మనకి 2500 వస్తది. సో, 5 డేస్ మనం ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ 2500 రీచ్ అయ్యేంత వరకు మనం ఎన్ని డేస్ అయినా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం డైలీ ట్రేడ్ చేసేటప్పుడు 1000కి రీచ్ అవ్వకూడదు. ఓవరాల్ లాస్ 2500కి రీచ్ అవ్వకూడదు. సో, క్లియర్‌గా అర్థమైంది కదండీ! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైలీ 1000 రీచ్ అవ్వకుండా, ఓవరాల్‌గా 2500 రీచ్ అవ్వకుండా ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేయాలి. అండ్ సేమ్ ఇవే రూల్స్ మనకి ఫండెడ్ అకౌంట్‌లో కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి న్యూస్ ట్రేడింగ్ అనమాట. సో, న్యూస్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే ఒక్కొక్క ప్లాట్‌ఫామ్‌కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి స్పెసిఫిక్‌గా. బట్ ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 PMకి ఎన్ఎఫ్‌బి న్యూస్ ఉందనుకోండి. ఎన్ఎఫ్‌బి న్యూస్ ఉంటే +5 మినిట్స్, -5 మినిట్స్. అంటే 5 మినిట్స్‌కి ముందు, 5 మినిట్స్‌కి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ అనేది చేయకూడదు. క్లియర్ కదండీ! నెక్స్ట్ పేఅవుట్స్ వచ్చేసి వీక్లీ. బిగినర్స్‌కి వీక్లీ అని ఎందుకు సజెస్ట్ చేశాను? నేను ప్రీవియస్ వీడియోలో కూడా వీక్లీ అనే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మనకి వీక్‌కి మంత్‌కి 2 పేఅవుట్స్ అనమాట. 14 డేస్‌కి ఒకసారి. అదనేది మనం పేఅవుట్ రిక్వెస్ట్ అండ్ క్వాలిఫై అయిన డే నుంచి క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఏదైనా 14 డేస్ అనమాట. సో, మినిమమ్ 14 డేస్‌కి ఫండెడ్ అకౌంట్ వచ్చాక మనం పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్‌గా ప్రీవియస్ వీడియోలో నేను ఇక్కడ ఆన్ డిమాండ్ పేఅవుట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్పాను. బట్ అది బిగినర్స్‌కి చాలా కష్టంగా ఉంటుంది పేఅవుట్ తీయడానికి. బట్ అది అవసరం లేదు. బట్ ముందు వీడియోలో నేను అది కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ రూల్ వచ్చేసి ప్రాఫిట్ స్ప్లిట్ అనమాట. సో, ప్రాఫిట్ స్ప్లిట్ అంటే ఏం లేదండి. మనం ఎంతైతే పేఅవుట్ రిక్వెస్ట్ ప్లేస్ చేస్తామో 14 డేస్‌కి, ఆ 14 డేస్ టోటల్ అమౌంట్‌లో 80% మనకొస్తది. 20% కంపెనీకి వెళ్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 14 డేస్‌లో $500 ప్రాఫిట్ తీసామండి. సో,
ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 500 ఇంటూ 20%, సో 80%. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి $400 వస్తుంది, కంపెనీకి $100 కమిషన్ కింద తీసుకుంటారు. సో దీంట్లో మనం ప్రాఫిట్ స్ప్లిట్ 90కి తగ్గించుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చు. బట్ మనం అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడు మీకు యాడ్ ఆన్స్లో చెప్పాను, ఒకసారి గమనించండి. బట్ అప్పుడు ఏమైందంటే మనకి పర్చేస్ అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో అవసరం లేదు. 20% అనేది కామన్ ఇంపార్టెంట్ రూల్స్ అనమాట. ఇవి ఏ ప్లాట్ఫామ్కైనా కామన్గా ఉంటాయి. వీటిలో కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. మినిమం డేట్ రిక్వైర్మెంట్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈచ్ ఫేజ్ వచ్చి మినిమం 4 days ట్రేడ్ చేయాలి. సింగిల్ ట్రేడ్లో మనం 2000 ప్రాఫిట్ తీసేసి ఫేజ్ క్లియర్ అంటే అవ్వదు. సో కంపల్సరీగా 4 days ట్రేడ్ చేయాలి. ఆఫ్టర్ ఫండెడ్ అకౌంట్ వచ్చాక సో మినిమం టూ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉండాలి. సో అది కామన్ లేండి ఏ ప్లాట్ఫామ్కైనా. మీరు కిందకు స్క్రోల్ చేస్తే ఇంకా డీటెయిల్గా ఇచ్చాడు. సింగిల్ డేలో 15 లాట్స్ తీసేసుకొని మనం హ్యూజ్ ప్రాఫిట్ తీసేసి మిగతా రోజుల్లో 10 లాట్స్ తీసుకొని చేస్తే అది ఏమవుతుందంటే గ్యాంబ్లింగ్ అవుతుంది. సో ప్లాట్ఫామ్స్ అన్నీ వాటిని గ్యాంబ్లింగ్లా ట్రీట్ చేస్తాయి. సో అట్లాంటి పొరపాటు ఎప్పుడు చేయకండి. మీరు ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకునే టైంలో మీ యొక్క ప్రాఫిట్ టార్గెట్ని ప్లాట్ఫామ్ రూల్స్కి అనుగుణంగా డిజైన్ చేసుకుంటే మీకు రియల్గా ప్లాట్ఫామ్ ట్రేడ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. ఇనీషియల్గా కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ తర్వాత ఈజీ. మీకు అలా స్క్రోల్ చేస్తే సేమ్ మనం ఏవైతే డిస్కస్ చేసామో అవే కొంచెం డీటెయిల్గా ఉంటాయి. సో మీరు క్లియర్గా చదవండి. మ్యాక్సిమం అవసరం లేదు. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మీరు మన టెలిగ్రామ్లో అడగండి. కంపల్సరీగా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ లేయరింగ్ రూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే ఆ లేయరింగ్ రూల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే చాలామంది ట్రేడర్స్ 9 AM ఒక ఎంట్రీ తీసుకుంటారు, బట్ అది ప్రాఫిట్ టార్గెట్ హిట్ అవ్వదు. అగైన్ మళ్ళీ 12 AM ఒక ఎంట్రీ తీసుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. ఇది ప్లాట్ఫామ్ దృష్టిలో ఇట్స్ ఏ గ్యాంబ్లింగ్ ట్రేడర్. సో అలా వద్దు. ఏదైనా మీరు స్ట్రాటజీ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. ప్లాట్ఫామ్లో ఇనీషియల్ స్టేజెస్లో ఒక ప్రాపర్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్న తరువాత మాత్రమే ప్లాట్ఫామ్ అకౌంట్ బై చేయండి. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఒక ప్లాట్ఫామ్ అకౌంట్ క్లియర్ చేయడానికి కంపల్సరీగా స్ట్రాటజీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్లియర్ ఫండెడ్ అకౌంట్స్. సో లెవరేజ్ అక్కడ చూడొచ్చు ఎంత లెవరేజ్ అనేది. సో పేఅవుట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.